వార్డుని వెంటనే ప్రభావతి వార్డుని వెంటనే ప్రభావతి వార్డుని వెంటనే ప్రభావతి వార్డుని వెంటనే అధికారులు డీడీని ఏస్టాబ్లిని వెంటనే ఏస్టాబ్లి డీడీని వెంటనే ఏస్టాబ్లి డీడీని వెంటనే ప్రభావతి వార్డుని వెంటనే ఏస్టాబ్లి డీడీని వెంటనే ఏస్టాబ్లి డీడీని వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో సౌకర్యాలను కల్పించాలి. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో సౌకర్యాలను హాస్టల్ వాటికి ప్రభావతిని వెంటనే 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 కొద్దిగా సైడ్ ఉండండి. ఈ హాస్టల్ దగ్గర ఇవ్వాలి ప్రభావం కొద్దిగా సరిగ్గా పిల్లలు చూడటం లేదు, అడుగుతుంటామో పిల్లల మీద చేసి బయట లేయడం తీసుకుంటే వాళ్ళు భయపెట్టడం. అది అదే ఈడీ గారు ఏడబ్ల్యూ దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి ఎస్ఐ గారి సేవలను తీసుకొచ్చి వాళ్ళు భయపెట్టారు పిల్లలు. అసలు ఏడబ్ల్యూ డీ దగ్గర భయపెట్టారు, అంత దారుణం లేదు. ఆ ప్రభావిత మేడం మీద సరైన చర్య తీసుకుంటుంది, ఇది కూడా ఎక్కలేదు. కానీ గతంలో ఈ రాష్ట్రంలో కూడా కనుక మన జిల్లాలో లేకుండా పుణించైనా సరే ప్రతి హాస్టల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి అన్ని వస్తువులు హాస్టల్స్ లేడీస్ హాస్టల్లో అన్ని వస్తువులు కూడా హాస్టల్లో దొరికేలా చూడమని చెప్పింది మా డిమాండ్ అండి. మెయిన్ ఈ ప్రభావతి గారి మీద ఎంక్వైరీ జరిగింది, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందో తెలియదు, అది కూడా బైరేకెట్ చేసి ఆవిడ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నామండి. లేని పక్షంలో మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ విజయవాడ కూడా వెళ్ళి మేము అక్కడ ధర్నా చేయవలసి వస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో ఆవిడ మీద చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తాం. సేమ్ అండి. ఆవిడైతే మెనూ ప్రకారం ఫుడ్ పెట్టలేదు మేడం. ఫుడ్ పెట్టినా ఫుడ్ నీళ్ళతో బంగాళదుంప కూర ఎలా ఉంటుంది, సార్లా ఉంటుంది, పప్పు సార్లా ఉంటుంది. అది కూడా ఆ విద్యార్థులకు సరిపడా 20-30 మందికి రోజు సాకేసి వస్తుంది. ఈ విషయాలన్నీ అడుగుతుంటే ఆ కుర్రోళ్ళ మీద కేసులు పెట్టడం అది జరిగిందండి. ఆవిడ మీద ఈ మీద కేసులు పెట్టడం, అందరూ తిట్టి మేడం పోలీసు వారు తిట్టి ఆ కేసులను విత్డ్రా చేయించడం జరిగింది. దాని మీద మేము కూడా డీడీ గారికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా మేము ఒక జరిగింది. వాళ్ళు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఆవిడ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఏమీ చేతులు రావట్లేదు. వాళ్ళు అసలు ఆవిడ ఏమీ అవట్లేదు, ఆవిడపైన కుమ్మక్క అవుతున్నారు. ఆ అధికారులను కూడా మేము కొన్ని పరిశీలి చేసి వాళ్ళు కూడా మేము ఆదేశాలు జారీ చేసి అక్కడ పరిస్థితిని చక్క పెట్టవలసిన కలెక్టర్ గారికి విద్యార్థులు తెలియదు. అప్పుడు మేడం గారు ఆర్డీఓని ఎంక్వైరీ చేశారు. ఆ ఆర్డీఓ వచ్చి ఎంక్వైరీ చేశారు. అది వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు, అది కూడా బైరేకెట్ చేయమని అడుగుతున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్ ఎస్ఎస్సి బీసీ హాస్టల్లో జరుగుతున్నటువంటి అక్రమాలని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2-3 నెలల నుండి రాజమండ్రిలోని కాలేజీ హాస్టల్ బాయ్స్ నెంబర్ 1 హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వార్డెన్ గారు విద్యార్థుల్ని నీళ్లతో కూడిన పప్పు సారు లాంటి కూరలతో మరి ఆహారాన్ని పెట్టడమే కాకుండా అందరికీ సరిపడా ఆహారం కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్ళపై గత నెలలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులకి ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ డీడీ గారులు కూడా డిఎస్డబ్ల్యూ కూడా ఈ స్థానిక నాయకుల్ని పిలిపించి ఆ విద్యార్థుల్ని బెదిరించడం జరిగింది. దాని మీద మేము అధికారులకు ఒకసారి హెచ్చరిక జారీ చేసాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టి వారిని నాణ్యమైన ఫుడ్ని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై వాళ్ళు వారాంతంలో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో
క్యాటరింగ్ దానికి వెళ్ళి ఆ ఫీజులు కట్టుకోవడానికి వెళ్తే ఉద్యోగం చేసుకుంటుంటే మీరు మమ్మల్ని ఏమన్నా ప్రశ్నించారంటే మిమ్మల్ని ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఆపేస్తాం, సెల్ ఫోన్లు తీసుకొస్తే మేము కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దాని విషయమై మరి ఈ రోజు ఖచ్చితంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇక మీదటైనా ఆ విద్యార్థుల జోలికి వెళ్లకుండా ఆ విద్యార్థుల్లో వేధించినటువంటి ఎవరైతే వార్డెన్ ఉన్నారో ఆ వార్డెన్ ని సస్పెండ్ చేసి ఈ ఏఎస్డబ్ల్యూ అలాగే డిఎస్ఓడబ్ల్యూ గారు ప్రతి నెల ప్రతి వారం కూడా ఉన్నటువంటి హాస్టల్లో తనిఖీలు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా, ఫుడ్ సరిగ్గా పెడుతున్నారా లేదా అని చెప్పేసి విజిట్ చేయవలసిన అవసరం ఉన్న వాళ్ళు చేయట్లేదు. వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక మీదట మీపై కూడా మేము పోరాటం చేయవలసి ఉంటుంది. మీరు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు, ఆ వార్డెన్లకే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ విషయం తెలియజేయడానికే ఇక్కడ మరి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి ఈ యొక్క పొంటెద్దు పోకడల్ని మాని ఆ యొక్క వార్డెన్లపై చర్యలు తీసుకొని విద్యార్థులకు సరైన ఫుడ్, అందరికీ సరిపడే విధంగా ఫుడ్ అలాగే మెరుగైన సౌకర్యాలు కలుగు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ ఉద్యమం మీ మీదే మరి మీతోనే ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇంకా ఉధృతంగా తెలియజేస్తున్నాం. ఈ విషయమై ఇప్పుడు మా జిల్లా